మన శరీరం మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక గొప్ప రక్షణ వ్యవస్థ కలిగి ఉంటుంది. దాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ అని అంటాం. సో ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని ప్రొటెక్ట్ చేయకుండా కొన్నిసార్లు రివర్స్గా మన బాడీనే దాడి చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వచ్చినప్పుడు సరిచేయడం అండ్ రాకుండా అరికట్టడం అనేది చాలా ముఖ్యం. సో ఇలాంటి కండిషన్స్లోనే ఉపయోగపడేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకునే న్యాచురల్ సప్లిమెంట్ అయిన నానో సిల్వర్. నానో సిల్వర్ అంటే వెండిని సూక్ష్మ కణాలుగా నానో పార్టికల్స్గా చేసి దాని నుంచి తీసుకున్న సప్లిమెంట్ అనమాట. సో ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే అది ఇమ్యూన్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నార్మల్గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది హైపర్ యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో నానో సిల్వర్ అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి బాడీలో జరిగే ఆ హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ అటాక్స్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నానో సిల్వర్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. జనరల్గా మెనీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సోరియాసిస్ లాంటి కండిషన్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కూడా ఈ నానో సిల్వర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే నానో సిల్వర్ అనేది మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. సో నానో సిల్వర్కి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఉండడం వల్ల అది మన బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ నానో సిల్వర్ అనేది సెల్యులార్ డ్యామేజ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో మన సెల్స్ అనేది డ్యామేజ్ అయినప్పుడు దాని యొక్క హీలింగ్కి రిపేర్కి కూడా ఈ నానో సిల్వర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆన్ ది హోల్ చూసుకుంటే నానో సిల్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కలిగే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెల్యులార్ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇన్ని లాభాలున్న ఈ నానో సిల్వర్ని వాడుకోవాలి అనుకుంటే మీరు డెఫినెట్గా ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళు చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. సో ఎవరైతే ఇలాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు డెఫినెట్గా ఒకసారి సెల్ హెల్త్ క్లినిక్కి విజిట్ చేయండి. అండ్ ఇలాంటి న్యాచురల్ సప్లిమెంట్స్ వాడుకొని మీకున్న ఆటో ఇమ్యూన్ కండిషన్ని తగ్గించుకొని బెస్ట్ రిజల్ట్ అనేది తెచ్చుకోండి. థ్యాంక్ యూ.